ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకేంటక్కా, నువ్వున్నావు, నాన్నున్నారు, బావున్నాడు, మేమంతా ఉంటాం, నీతోనే ఉంటాం, నీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు మాత్రమే. ఆ తర్వాత నీకంటూ ఒక లైఫ్, నీతో ఒక మనిషి ఉండాలి కదా. నీకు పెళ్లి కావాలి కదా. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు లేక? హాను, ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయమే రేపటి రోజున నీ భవిష్యత్ని నిర్ణయిస్తుంది. నా కోసం నీ కిడ్నీ ఇచ్చేస్తే రేపు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఒక్క కిడ్నీ ఉన్న పిల్ల మాకొద్దు, మేము చేసుకోము అంటే అప్పుడేం చేయాలి? అక్కా, నువ్వనుకున్నది ఏదీ జరగదు. అదే జరుగుతుందను. ఎవరైనా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, కానీ లోపాలున్న వాళ్ళని ఎవరు కావాలనుకుంటారు? ఏమండి, మీరైనా అనుకు అర్థమయ్యేలా చెప్పండి. అక్కా, నేనొక మాట చెప్తాను, వింటావా? రేపు ఆనందంగా నేనుండాలి అంటే నా పక్కన నువ్వుండాలి. నేనున్నా లేకపోయినా నేను ఆలోచించేది నీ భవిష్యత్తు గురించే. అక్క, ఏ దిక్కు లేనప్పుడు అక్క మొగుడే దిక్కంటారు కదా. నాకంతగా పెళ్లి కాకపోతే, నన్ను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే నేను బావనే. ఇంకోసారి ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడుకో. ఎవరే అలా చెప్పారు? ఏ దరిద్రుడో నీచుడో అన్నాడని నువ్వు వాటిని పట్టుకొని నా భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటానని ఎలా అంటావు? అది కాదక్క, నేను చెప్పే. అక్క భర్త అంటే వరుసకి బావ. ఆట పట్టించడానికి, వేళాకోళాలాడడానికి, నవ్వడానికి అంతే. బావ అంటే ఎంతో విలువివ్వాలి. రేపు నీకు పెళ్లి సంబంధం వస్తే ముందు నిలబడి నీ పెళ్లి జరిపించాల్సింది ఆయనే. బాధ్యతగా అత్తారింటికి పంపించాల్సింది ఆయనే. మీ కాపురంలో గొడవలొస్తే, మీ ఇద్దరి మధ్య విభేదాలొస్తే మళ్ళీ మిమ్మల్ని కాంప్రమైజ్ చేసి ఇద్దరికి సర్ది చెప్పి మీ కాపురాన్ని చక్కదిద్దే పెద్ద మనిషి మీ బావ. దేవుడి లాంటి మనిషి. నువ్వు ఆ మాట ఎలా అనగలిగావను? ఎలా అనాలనిపించింది? అది కాదక్క. ఇంకేం మాట్లాడకు అక్క. అమ్మాను, నోరు జారి పొరపాటు చేశావమ్మా. అక్షర మనసుకి గాయాన్ని చేశావు. మీ మధ్య ఈ గొడవలు శాశ్వతమైతే అది చూసి నేను తట్టుకోలేనమ్మా.
ఎవరు అలా చెప్పారు? ఏ దరిద్రుడో నీచుడో అన్నాడని నువ్వు వాటిని పట్టుకొని నా భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటానని ఎలా అంటావు? అక్షర ఎప్పుడూ లేంది అంత వైల్డ్గా రియాక్ట్ అయిందేంటి? అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అందరికీ చెప్పినట్టే నాకు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నావు బావా. నేను చెప్పనా? అక్కేంటి అంతలా అరిచింది అని నువ్వు ఆలోచిస్తున్నావు. అవును, అక్కకి నువ్వంటే చాలా ఇష్టం బావా. చెప్పలేనంత ప్రేమ. నీ చుట్టే తన లోకాన్ని అల్లుకుంది. అలాంటిది తన భర్తని వేరే ఎవరో పంచుకుంటాను అంటే, తన నుంచి నిన్ను దూరం చేస్తాను అంటే ఏ ఆడదైనా ఎలా తట్టుకుంటుంది? తట్టుకుని ఎలా నిలబడగలుగుతుంది? లేనిపోనివన్నీ చెప్పి తన్ని ఇలా చేసింది నువ్వే అను. అక్క ఏం పోగొట్టుకుందో, ఏం మిస్ చేసుకుందో తెలియజేయాలనుకున్నాను. మధ్యలో బలి చేసింది నన్నే కదా. మీ ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయి నలిగిపోతుంది నేనే కదా. మన విషయం చెప్పేసుంటే అక్షర అర్థం చేసుకుంటుంది అని నేను ఎంత చెప్పినా నువ్వు విన్నావా? బావా, నువ్వెన్నిసార్లు వెళ్ళి చెప్పు చెప్పు అన్నా నేనెందుకు చెప్పకుండా ఆగిపోయానో నీకు ఇప్పటికైనా అర్థమైందా? నేను మాట వరుసకే పెళ్లి కాకపోతే, ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నందుకు అక్క ఎంత వైల్డ్గా రియాక్ట్ అయిందో నువ్వే చూసావు కదా. నేను మాట వరుసకి అక్క భర్తని అలా అన్నందుకే చాలా రాద్ధాంతం చేసింది. ఎవరలా రాసింది? ముందు వాణ్ణి చంపేయాలి అని కోపంతో ఊగిపోయింది. అదే నేను వెళ్ళి, అక్కా, నీ భర్తని నీ నుంచి నేను లాగేసుకున్నాను, నా వాణ్ణి చేసుకున్నాను, బావే నా భర్త, ఆయన నేను కలిసి బ్రతకాలనుకుంటున్నాము, నన్ను ఆశీర్వదించు అని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోమంటావా? అప్పుడే చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చుండేది కాదు కదా. బాబా, అక్క పరిస్థితి గురించి ఆలోచించు. అక్క మానసిక స్థితి బాలేదు, తను ఏమంటుందో అని నా గొంతు నొక్కేశావు. అక్క పరిస్థితి అని నన్ను ఎటూ కాకుండా చేశావు కదా. బావా, అక్కకి నువ్వే అన్నీ. నిన్ను వదిలి తను ఉండలేదు, నిన్ను వదులుకోవాలని తను అనుకోవట్లేదు. తనకి నువ్వు వెంటుంటావు, తోడుంటావని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి, అక్కా, నీ భర్త నిన్నిష్టపడట్లేదు, ప్రేమించట్లేదు అని చెప్తే అది విని ఉండగలదా? బ్రతకగలదా? నువ్వే ఆలోచించు. అక్కకిప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఇలాంటప్పుడు తన మనసుని ప్రశాంతంగా ఉంచాలి. తనకి గుండె నిబ్బరాన్ని కలిగించే మాటలు చెప్పాలి. అవేవి కాకుండా కల్లోలం సృష్టించి, కన్నీళ్లు తెప్పించి, బ్రతుకు మీద ఆశ, బ్రతకాలనే కోరిక లేకుండా నిజం చెబితే అది విన్న అక్క ప్రాణాలతో ఉంటుందా? మనం ఎంత ట్రై చేసినా, తన కోసం ఎంత పోరాడినా ఫలితం ఉంటుందా? బాధని తెచ్చి నిజం కన్నా సంతోషం కలిగించే అబద్ధాలే అక్కని బ్రతికిస్తాయంటే నేను రోజు అక్కకి అవే చెప్తాను బావా. నువ్వు అబద్ధాల గోడలే కట్టినా, మేడలే కట్టినా అవి నిలబడవను, నిలకడగా ఉండవు. ఎప్పటికైనా సత్యం దాగదు. అది తెలిసిన రోజు నువ్వు దోషిగా, పాపం చేసిన దానిలాగా అక్షర ముందు నిల్చుంటావు.